నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. భైరవకోన పుణ్యక్షేత్రము. ఇది శైవక్షేత్రము. ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ శైవక్షేత్రం ఉన్నది. అది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా మన వీడియోలో చెప్పుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. భైరవకోన గొప్ప శైవ క్షేత్రము. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబాపురం కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 9వ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడే ఒకే కొండలో మలిచిన 8 శివాలయాలున్నాయి. వీటిలో 7 దేవాలయాలు తూర్పు ముఖంగాను, 1 మాత్రమే ఉత్తరముఖంగాను చెక్కబడ్డాయి. వీటన్నిటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ ఒకే కొండ రాయితోనే మలచగలగడం గొప్ప విశేషం. శివలింగాలు మాత్రమే నల్లరాయి అంటే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. కొండల్ని తొలిచి ఆలయాలు చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ గుండుపల్లి, ఉండవల్లి, మొగల్రాజాపురం, బొజ్జన్నకొండ, శ్రీ పర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే భైరవకోన గుహలకు పౌరాణిక చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్నది. పల్లవరాజు అగు మహేంద్రవర్మ ధాన్యకటకమందు రాజప్రతినిధిగా ఉన్నప్పుడు గుహాలయ నిర్మాణాలను గురించి తెలుసుకుని కలప, ఇటుక, లోహ నిర్మితాల కంటే శాశ్వతమైన వీటి నిర్మాణము ఆంధ్ర దేశమందు ప్రోత్సహించాడు. ఆ తర్వాత పల్లవులు ఓడిపోయి పెన్నా పరిసర దక్షిణ ప్రాంతాలను ఆక్రమించారు. ఆ కాలంలో నిర్మించిన పర్వత గుహాలయాలకు భైరవకొండలోని శిల్పమే తార్కాణమని ప్రొఫెసర్ ఆర్ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డాడు. అయితే 5వ గుహలోని స్తంభాల మీద ఉన్న నరేంద్రుడు, శ్రీ త్రిభువన ఆదిత్యం వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయ నిర్మాణం 7వ శతాబ్దం నుంచి చాణుక్య కాలం వరకు అంటే 11వ శతాబ్దం వరకు కొనసాగి ఉంటుందని భావిస్తారు. ఇచటి దేవాలయమందు భైరవ మూర్తి శిల్పం నందున్న ఈ ప్రాంతానికి భైరవకోన లేక భైరవకొండ అంటారు. కావలికి పశ్చిమాన సుమారు 123 కిలోమీటర్లు, పామూరు నుండి 35 కిలోమీటర్లు, చంద్రశేఖరపురం నుండి 23 కిలోమీటర్లు, సీతారాంపురం నుండి 15 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి కొండలలో భైరవకోన ఉంది. ఉదయగిరి, పామూరు, చంద్రశేఖరపురంల నుండి సీతారాంపురంకు లేక అంబాపురం, కొత్తపల్లికి బస్సు సౌకర్యం ఉంది. సీతారాంపురం నుండి భైరవకోన, అంబవరం, కొత్తపల్లి మీదుగా ఆటోలు, కార్లు చేరుకోవచ్చు. సమీపం రైలు కేంద్రం 140 కిలోమీటర్ల దూరంలో ఒంగోలు, సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల అరణ్యంలో ఎక్కడ చూసినా దేవీ దేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధాన దైవం భార్గవేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయన పేరు మీదే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పరిపాలించాడని, అందుకే ఇది భైరవకోన అయిందని అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతంలో చుట్టూతా కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి. దీనిలో గల భైరవమూర్తి శిల్పం ఇచటి సెలయేటు తూర్పు ఒడ్డున మెతువు శిలయందు నిర్మించబడినది. దీని చుట్టూ తర్వాతి కాలము దేవగృహ నిర్మాణము చేశారు. దీనికి దగ్గరలో ఒక కొండలో మలిచిన 8 శివాలయాలున్నాయి. వీటిలో దక్షిణ కొనలోని దేవగృహ ద్వారములో కిరువైపులా బ్రహ్మ 4 చేతులు, విష్ణువులు అర్ధ శిల్పముగా ఉన్నాయి. ద్వారముపై విభాగమున రాజ పోరేరి
రాజు కుమార్తె అయిన గోవింద పోరేరి మనవరాలైన లోకమ చే ఈ చిన్న గుహలు రూపొందించినట్లు గల శాసనం ప్రకారం శాఖ 9వ శతాబ్దం నాటి తెలుగు చోడరాజులకు చెందినదిగా తెలియచేస్తున్నది. వీటిలో అడుగడుగున పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఈ గుహాలయాల్లో 2 దశలలో నిర్మింపబడినవిగా భావిస్తారు. నిర్మాణ రీతి ప్రకారం మొదటి 4 తొలి దశ, మిగిలిన 4 మలి దశకు చెందినవి. ఒక పెద్ద గుర్రపు నాడ ఆకారంలో గల ఏకశిలా గుట్టము యొక్క ఏటవాలు ముఖభాగాన ఇవి వరుసగా నిర్మించారు. పల్లవ సాంప్రదాయం ప్రకారం మొదటి గుహ ఉత్తర ముఖమునకు, మిగిలినవి తూర్పు ముఖమును కలిగి ఉన్నాయి. మొదటి 4 చతురస్రాకార గర్భగృహం ఉన్నది. దానిలో శివలింగము, పానవట్టము ఉన్నవి. వీటి ముందు భాగాన మండపాలు లేవు. వీటి కాపోత దేవాలయ ముఖద్వారంపై భాగంలో అలంకరణ సరిగా రూపొందింపబడదు. చివరి 4 గుహలు చతురస్రాకార గర్భగృహతో పాటు మండపమందు 2 కుడ్వ స్తంభాలు, 2 స్తంభాలను కపోత అను కలిగి ఉన్నవి. వీటికి గల చిన్న ప్రాంగణం నందు ఇరువైపులా గణేశ, చండేశుల అర్ధ శిల్పాలున్నాయి. ముందు భాగాన నంది ప్రతిమ ఉంది. కొన్ని మండపాలయందు ద్వారపాలకులతో పాటు బ్రహ్మ విష్ణువులు అర్ధ శిల్పాలున్నాయి. కొన్ని స్తంభాల పాదాలయందు ఆసీన సింహాలున్నాయి. చండేశ, గణేశ అర్ధశిల్పాలు పల్లవేతర శిల్ప ప్రభావాన్ని తెలుపుచున్నాయి. ఇచట గుహంలన్నిటియో గల శివలింగములు ఎక్కడి నుండి తెచ్చారో తెచ్చిన నల్ల రాతితో చేసి ప్రతిష్ఠించారు. పాన వట్టములు ఇక్కడ కొండ రాతితోనూ మలచబడినవి. ఇవి 18 అంగుళాల ఎత్తులో ఉండగా గుహాలయాల్లో 6.5 అడుగు పొడుగు, 6 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ముఖ్య దేవగృహ ప్రవేశ మార్గమున 2 వైపులా ఉన్న వెలుపలి కొడ్యముపై 2 చేతులు గల ద్వారపాలకలు ప్రతిమలు అర్ధశిల్పము గుహాలయ ఏక శిలయందే మలచబడినవి. తాము ధరించిన పెద్ద గదపై వారు వాలినట్లు కనిపిస్తారు. ఇక్కడ గల ఒక కొండపై ఉన్న శివలింగ దొరవునందు పుట్టిన గంగా భైరవ కోన వద్ద జలపాతముగా మారి దుర్గా భైరవాలయములకు గుహలయమునకు మధ్య సోనవాన అను పేరుతో ప్రవహిస్తుంది. ఇక్కడ కొలువు తీరని శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాలలో శివలింగాన్ని పోలి ఉండడంతో వీటిని కూడా ఆ పేర్లతో పిలుస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్లోని అమర్నాథ్లో కనిపించే శశి నాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుద్రలింగం, కాశీ గంగా తీరంలో విశ్వేశ్వరలింగం, తిరుమకొండలోని నాగరేశ్వరలింగం, బర్గేశ్వరలింగం ఇక్కడి ప్రధాన దైవం. రామనాథపురం సముద్ర తీర ప్రాంతంలో రామేశ్వరలింగం, శ్రీశైలంలో మల్లికార్జునలింగం, మందార పర్వతంలోని పచ్చగాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తారు. ఉత్తర ముఖంలో ఉన్నదే మొదటి గుహ. దీనికి ఎదురుగా నంది ఆసీనులై కనిపిస్తుంది. దీనికి శశిన లింగం అని కూడా పిలుస్తారు. తల పాగల ధరించి ద్వారపాలక శిల్పాలు ఈ గృహ ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. త్రిముఖ దుర్గ బర్గేశ్వరలింగం వరుసగా కింద ఆలయం వెనుక భాగంలో త్రిముఖ దుర్గా అర్ధశిల్పం ముందే బర్గేశ్వరలింగం పూజలందుకుంటున్నాయి. ఈ దుర్గా గుడి వైపు ముఖం, నోట్లో నుంచి జ్వాల వస్తున్న మహాకాళి, మధ్యన ప్రసన్నవదనంతో మహాలక్ష్మి, ఎడమవైపు అద్దంలా ముఖంలో చూసుకుంటున్న సరస్వతీదేవి కనిపిస్తారు. దీనికి ఎదురుగా చిన్న కోనేరు ఉంది. కార్తీక పౌర్ణమి నాడు చంద్రకిరణాలు ఆ నీటిలో పడి ఆ వెలుగు అమ్మవారి మీద పడుతుంది. ఈ ఆలయానికి ఎదురుగా క్షేత్రపాలకుడైన భైరవ స్వామి చిన్న ఆలయం ఉంది. చివరిదైన 8వ గుహలన్నీ అష్టకాల ప్రచండ భైరవలింగం అని పిలుస్తారు. గుండాలు, దొనలు
సవరించి ఇక్కడ గుహలతో పాటు చుట్టుపక్కల ఉన్న గుండాలను దొనల్ని చూడవచ్చు. సోమనాథ పాలకాలికాంగ దొనలు, పార్వతీ కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు దర్శనీయమైన స్థలాలు. అయితే అటవీ ప్రాంతం కావడం ఇవన్నీ తిరగాలంటే నడక తప్పనిసరి. అలాగే నవదుర్గలు కూడా ఇక్కడ వెలసి ఉన్నారు. ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించండి. మనము కార్తీక మాసంలో కానీ అలాగే మహాశివరాత్రి రోజున కానీ బస్సులు వేస్తారు. ఖచ్చితంగా దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతాము. ఈ భరతఖండంలో ఎన్నో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు చూడాలంటే 2 కళ్ళు చాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.